ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది స్త్రీలు వివాహమైనటువంటి వారు ఒక 10 సంవత్సరాలు వివాహం గడిచినటువంటి సమయంలో వారి యొక్క భర్తలతోటి, వారి యొక్క భాగస్వాములతోటి మాట్లాడే మాటలు ఇవే. నువ్వు మొదటిలో నా మీద చూపించినటువంటి ప్రేమను ఇప్పుడు ఎందుకు చూపించటం లేదు? నువ్వు మొదట్లో వివాహమైనటువంటి క్రొత్తలో నన్ను ఎంతగానో చక్కగా చూసుకునేవాడివి, ఇప్పుడు ఏమైంది? అన్ని విషయాల్లో కూడాను నువ్వు నన్ను చక్కగా చూస్తున్నావు, కానీ ప్రేమ చూపించేటువంటి విషయంలో మాత్రం ఎందుకు మొదట చూపించినటువంటి ప్రేమను నువ్వు నా మీద చూపించట్లేదని మరి వారి యొక్క భాగస్వాముల మీద అలిగేటువంటి వారిగా ఉంటారు. లేదా కొంతమంది ఇంకొంత ముందు అడుగు వేసి మరి కుటుంబాల్లో కలహాలతోటి విడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయినటువంటి వారు ఉంటారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట నిన్ను కూడా అడుగుతున్నాడు. ఎఫెసు సంఘముతోటి దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, నీవు మొదట చూపించినటువంటి ప్రేమను నీవు మరచితివి. మొదట చూపించినటువంటి ప్రేమను మరలా నీవు కలిగి ఉండు అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అవును ప్రియనేస్తమా, అనేక సార్లు మన జీవితాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి నూతనమైనటువంటి దినాల్లో ఎంతగానో ఆసక్తి కలిగి మందిరానికి పరుగులు పెడుతూ, ఎంతగానో ఉపవాస ప్రార్థనలు చేస్తూ, కన్నీటి ప్రార్థనలు చేస్తూ, ఎంతో భక్తి కలిగినటువంటి నీ జీవితంలో మరి ఆ మొదట చూపించినటువంటి ఆ యొక్క భక్తి, అవిశ్వాసం సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమైపోతుంది? చల్లారిపోయినటువంటి స్థితిలో నీ యొక్క ఆత్మని నీవు కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. మొదట నీవు చూపించినటువంటి ప్రేమను నీవు కోల్పోయితివి. మొదట నీవు చూపించినటువంటి ప్రేమను నీవు కోల్పోయితివి. మరలా తిరిగి ఆ ప్రేమను నీవు కలిగి ఉండు అని ఎఫెసు సంఘముతోటి దేవుడు మాట్లాడారు. ఎఫెసు సంఘములో ఉన్నటువంటి లోపాన్ని తెలియపరిచారు. అదే లోపాన్ని దేవుడు ఈరోజు ఈ దినము దేవుడు నీకు కూడా తెలియజేస్తున్నాడు. మొదట చూపించినటువంటి ప్రేమను నీవు కలిగి ఉండు. మొదట చేసినటువంటి క్రియలను నువ్వు మరలా జరిగించను. ఈ యొక్క అంత్యకాల దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్య స్వభావంతో కాదు, కానీ రోషము కలిగినటువంటి భక్తి, మొదట చూపించినటువంటి భక్తి ప్రేమ కంటే అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని, భక్తిని, ప్రేమని నువ్వు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు నీకు కలుగజేయునుగాక. ఆమేన్.